హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. బావా, నువ్వు ఎక్కడికి వెళ్ళావోనని ఎన్నిసార్లు ఫోన్ చేశానో నీ ఫోను కలవలేదు బావా. యమున అత్తయ్య ఏమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఎంత టెన్షన్ పడ్డానో అని సహస్ర చెప్తూ ఉంటే, చచ్చిపోయా అనుకున్నావా సహస్ర అని విహారీ అంటాడు. నానా విహారీ, ఏంటా మాటలు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. విహారీ, ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. విహారీ, అది నీ భార్యరా. నీ భార్య నీ పైన ప్రేమతో నీ కోసం ఎదురు చూస్తుంది. ఎందుకురా అలా మాట్లాడుతున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. నా కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఎవరికీ లేదు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. బావా, అలా మాట్లాడతావేంటి? భార్య భర్త కోసం కాకపోతే ఇంకెవరి కోసం ఎదురు చూస్తుంది అని సహస్ర అంటూ ఉంటుంది. నీ ఆరోగ్యం గురించి మాత్రమే ఆలోచించు సహస్ర, నా గురించి ఆలోచించకు అని విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక యమున కూడా విహారీ వెనుక వెళ్తూ ఉంటే, ఏయ్ యమున అని చెప్పి పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది. ఏంటి వదినా అని యమున పద్మాక్షిని అడుగుతూ ఉంటుంది. విహారీ ఎలా మాట్లాడి వెళ్తున్నాడో చూసావు కదా. నా కూతురు అడిగిన దాంట్లో తప్పేముంది? నా కూతురు కడుపుతో ఉన్నానని కూడా ఆలోచించకుండా వాడి కోసం ఎంతోసేపటి నుంచి ఎదురు చూస్తుంది. వాడు ప్రేమగా 2 మాటలు మాట్లాడితే అది సంతోషపడుతుంది కదా. కానీ వాడు ఎంత పొగరుగా సమాధానం చెప్పాడో చూడు అని పద్మాక్షి అంటూ ఉంటుంది. సహస్ర, వాడు మాట్లాడిన మాటలకు బాధపడకు వదిన, విహారీతో నేను మాట్లాడతాను అని చెప్పి యమున అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. చిచి, ఏంటో మన బ్రతుకులు నాకు అస్సలు అర్థం కావట్లేదు. నా కూతురు ఎంతో సంతోషంగా ఉంటుంది నా మేనల్లుడికి ఇచ్చి చేస్తే అని మురిసిపోయి వీడికిచ్చి పెళ్లి చేశాను. కానీ వీడేమో తాగుతూ రోడ్లు పట్టుకొని తిరుగుతూ నా కూతుర్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది. అక్క, బాధపడకు, విహారీ త్వరలోనే మామూలు మనిషి అవుతాడు. సహస్ర గురించి మాత్రమే ఆలోచిస్తాడు. సహస్రకు పుట్టిన బిడ్డ గురించి మాత్రమే ఆలోచిస్తాడు. సహస్ర కడుపున బిడ్డ పుట్టగానే విహారీ బిడ్డను చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోతాడక్క అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. దేవుడు దయవల్ల నువ్వు చెప్పింది జరిగితే బాగుండు సహస్ర అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు లక్ష్మికి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి రాగానే బామ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నా మనవరాలకి ఎలా ఉంది డాక్టర్ అమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. తన పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉంది. 24 గంటలు గడిస్తేనే ఏదైనా చెప్పగలను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్ అమ్మ, నా మనవరాల్ని ఎలాగైనా బ్రతికించమ్మా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. మీరు వయసులో పెద్దవాళ్ళు, ఎవరు కూడా కావాలని ఒక ప్రాణాన్ని తీయాలనుకోరు కదా. మేము వైద్యం నేర్చుకుందే ప్రాణం పోయటానికి. మా ప్రయత్నం మేము చేస్తున్నాము. మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి ప్లీజ్, అలా కూర్చోండి బామ్మగారు అని డాక్టర్ బామ్మకు చెప్తూ ఉంటుంది. అమ్మ సిరి, ఎన్నోసార్లు నీ వాళ్ళెవరు, నీ కుటుంబం ఎవరు అని అడిగాను. కానీ నువ్వు ఎప్పుడూ కూడా నీ వాళ్ళ గురించి ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఇప్పుడు నీకేదైనా అయితే నీ వాళ్లకు ఎలా తెలియజేయాలమ్మా అని చెప్పి బామ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ ఒంటరిగా కూర్చొని ఉంటే యమున విహారీ దగ్గరకు వెళ్తుంది. నాన్న విహారీ, సహస్రతో అలా మాట్లాడేవేంట్రా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. మన గురించి ఆలోచించడానికి ఎవరు లేరని ఇందాక హాస్పిటల్లోనే చెప్పాను కదమ్మా. ఇంకా మన కోసం ఏదో ఎదురు చూస్తున్నట్టు సహస్ర అలా మాట్లాడేసరికి నాకు కోపం వచ్చింది అని విహారీ అంటూ ఉంటాడు. నాన్న విహారీ, హాస్పిటల్లో ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయికి బిల్ కట్టావు. ఎంత డబ్బు ఖర్చైనా కూడా మనదే బాధ్యతని చెప్పొచ్చావు. కానీ సహస్ర నీ మరదలు, నీ మేనత్త కూతురు, నువ్వు మెడలో తాళి కట్టిన నీ భార్య. అలాంటి సహస్ర విషయంలో మాత్రం ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఏమోనమ్మా, నాకు అవన్నీ తెలీదు. హాస్పిటల్లో ఆ అమ్మాయి మనకి దగ్గర అమ్మాయిలా అనిపించిందమ్మా. ఆ బామ్మకు ఆ అమ్మాయికి మనకి ఏదో బంధం ఉన్నట్టు అనిపించింది. అందుకే ఆ అమ్మాయికి బిల్ పే చేశాను అని విహారీ చెప్తూ ఉంటాడు. నానా విహారీ, ఎదుటివారి కష్టంలో ఉన్నారంటే నువ్వు ఎప్పుడూ చూస్తూ ఊరుకోవు. నీకు చేతనైన సహాయం చేస్తూనే ఉంటావు. కానీ దేవుడు ఎందుకో లక్ష్మిని నీకు దూరం చేసి నీతో ఆడుకుంటున్నాడు అని యమున అంటూ ఉంటుంది. అవునమ్మా, లక్ష్మి నా దగ్గరకు వస్తే నేను ఈ ప్రపంచాన్నే గెలిచినంత సంతోషపడతాను. ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ఇన్ని బిజినెస్లు ఉన్నాయి, ఇంత డబ్బు ఉంది, నాకు సుఖాన్ని ఇవ్వట్లేదమ్మా. లక్ష్మి నా దగ్గరకు వస్తేనే నాకు అసలైన సుఖం, సంతోషం అమ్మా అని విహారీ అంటూ ఉంటాడు. దేవుడు కూడా ఎక్కువ రోజులు నిన్ను కష్టపెట్టడులే విహారీ, తప్పకుండా లక్ష్మిని త్వరలోనే నీ దగ్గరకు చేరుస్తాడు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది.
నిజంగానా అమ్మా? లక్ష్మి నా దగ్గరకు త్వరగానే వచ్చేస్తుందా? దేవుడు లక్ష్మిని నా దగ్గరకు పంపించేస్తాడా అని విహారీ అడుగుతూ ఉంటాడు. అవును విహారీ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు సహస్ర పద్మాక్షి రెడీ అయి కిందికి వస్తారు. వసుధ పద్మాక్షిని చూసి అక్క ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఈరోజు సహస్రకు చెకప్ ఉందే, చెకప్కు తీసుకెళ్తున్నాను. అన్నీ బాగుండుంటే కనుక విహారీయే సహస్రను చెకప్కు తీసుకెళ్ళాలి. కానీ వాడెందుకు అలా తయారయ్యాడో అర్థం కావట్లేదు. వాడికి బదులు నేను సహస్రను చెకప్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. విహారీ ఎందుకు అలాంటి పరిస్థితిలో ఉన్నాడో నాకు తెలుసక్క, కానీ ఈ విషయాన్ని నేను ఎవరికీ చెప్పలేవను అని చెప్పి వసుధ మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ ఆలస్యం అవుతుంది పదమ్మా, మళ్ళీ హాస్పిటల్లో ఎక్కువ టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది అని సహస్ర చెప్తూ ఉంటే వసుధ సరేనే బయలుదేరతాము అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే అక్క అని చెప్పి వసుధ అంటుంది. ఇక పద్మాక్షి సహస్ర ఇద్దరు కలిసి హాస్పిటల్కు వెళ్తారు. అదే హాస్పిటల్లో లక్ష్మికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక పద్మాక్షి సహస్రని తీసుకుని హాస్పిటల్కు వెళ్ళగానే డాక్టర్ సహస్ర పద్మాక్షిలను చూసి ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఏం లేదు డాక్టర్, రెగ్యులర్ చెకప్ లాగానే వచ్చాము. ఇంట్లో ఎవరికి అనుమానం రాకుండా ఉండాలంటే నా కూతురు సహస్రకు రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేపిస్తున్నట్టు నటించాలి కదా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఎస్ కరెక్ట్ పద్మాక్షి గారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. అవును డాక్టర్, నేను చెప్పిన పని ఎక్కడి వరకు వచ్చింది? నేను చెప్పిన టైంకి పురుట్లో ఉన్న బాబు కావాలని నేను చెప్పాను కదా డాక్టర్, ఆ విషయం ఎక్కడి వరకు వచ్చింది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. పద్మాక్షి గారు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు ఆ టైంలో డెలివరీకి ఎవరూ రాలేదు. వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకు బిడ్డ కావాలనే అంటున్నారు. బిడ్డను ఇవ్వటానికి ఎవరు ఒప్పుకోవట్లేదు అని చెప్పి డాక్టర్ పద్మాక్షితో చెప్తూ ఉంటుంది. మీరే అలా అంటే ఎలా డాక్టర్ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. పద్మాక్షి గారు వెతుకుదాము, ఇంకా టైం ఉంది కదా, వెతికితే తప్పకుండా ఫలితం దక్కుతుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. అవన్నీ నాకు అనవసరం డాక్టర్, నేను చెప్పిన టైంకి నాకు పురుట్లో ఉన్న బాబు కావాలి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే మీరు డబ్బు అరేంజ్ చేసుకోండి, నా ప్రయత్నం నేను చేస్తాను, మీకు బాబును ఇప్పిస్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇక మేము బయలుదేరమా డాక్టర్ అని పద్మాక్షి అడుగుతూ ఉంటే బయలుదేరండి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి సహస్ర హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళబోతూ ఉండగా అనుకోకుండా పద్మాక్షి లక్ష్మిని చూస్తుంది. వెంటనే వెనక్కి వచ్చి లక్ష్మ కాదా అని కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే సహస్ర పద్మాక్షిని చూసి అమ్మా సడన్గా అక్కడే ఆగిపోయావేంటి, రా వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది. సహస్ర నువ్వు పద, నేను వస్తాను, డాక్టర్తో ఒక చిన్న విషయం గురించి మాట్లాడాలి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా నేను కారులో కూర్చుంటాను, వచ్చేసేయ్ అని సహస్ర చెప్తూ ఉంటుంది. సరే సహస్ర అని పద్మాక్షి అంటుంది. ఇంకా సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఐసీలో ఉన్న లక్ష్మిని పద్మాక్షి చూస్తుంది. ఒసే లక్ష్మి, ఇన్ని రోజులు నువ్వు కనిపించకపోతే మా నుంచి దూరంగా వెళ్ళిపోయావనుకున్నాను, కానీ మాకు దగ్గరలోనే నువ్వు ఉన్నావని ఇప్పుడే అర్థమైందే. నీలాంటిది బ్రతికుండగా నా అల్లుడు విహారీ నా కూతుర్ని దగ్గరికి రానివ్వడు. వాళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉంటారు. నిన్ను ఈ లోకంలో నుంచి పంపించేస్తేనే నా అల్లుడు కొన్ని రోజులకైనా మనిషి అవుతాడు. నా అల్లుడిని నా కూతురి దారిలోకి తీసుకొచ్చుకోవాలంటే నువ్వు ఈ లోకంలో ఉండకూడదు. ఇప్పుడే నిన్ను చంపేస్తాను అని పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న నర్సు సర్జరీకి కావాల్సిన మెటీరియల్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఆవిడ తీసుకెళ్తున్న వాటిలో కత్తి కూడా ఉంటుంది. అప్పుడే నర్సు ఫోన్ రింగ్ అవుతూ ఉంటే నర్సు ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. నర్సు గమనించకుండా పద్మాక్షి నర్సు దగ్గర నుంచి కత్తి తీసుకుంటుంది. వసే లక్ష్మి వస్తున్నానే, ఈరోజు నీ చావు నా చేతుల్లోనే రాసి పెట్టుందే అని పద్మాక్షి మనసులో అనుకొని కత్తి తీసుకొని లక్ష్మి ఉన్న ఐసీలోకి వెళ్తుంది. లక్ష్మిని చూసి పద్మాక్షి షాక్ అవుతుంది. ఇదేంటి, ఈ లక్ష్మి ప్రెగ్నెంటా అని పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. అంటే ఆ రోజు నేను ఐవీఎఫ్ చేపించాను కదా, దాని రిజల్టే ఇదా? ఇది ప్రెగ్నెంట్ అని తెలిసే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిందా? కానీ సహస్రేంటి తనే ఇంట్లో నుంచి బయటకు పంపించానని చెప్పింది అని పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. లక్ష్మి ప్రెగ్నెంట్ కాబట్టి లక్ష్మి కడుపులో బిడ్డనే విహారీ సహస్రల బిడ్డ కాబట్టి ఈ బిడ్డనే ఇంటికి తీసుకెళ్లటం కరెక్ట్ అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. విహారీ సహస్రల ఐవీఎఫ్ ద్వారా లక్ష్మి గర్భంలో బిడ్డ పెరుగుతుంది. ఆ బిడ్డ అంటే విహారీ సహస్రల పోలికలు ఉంటాయి.
రేపు ఎవరికి ఎలాంటి అనుమానం రాదు. లక్ష్మిని కన్విన్స్ చేసి ఎలాగైనా సరే ఈ బిడ్డను నేను తీసుకెళ్ళాలి అని పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ లక్ష్మి ఏంటి ఐసీలో ఉంది, ఆక్సిజన్ మాస్క్ కూడా పెట్టుకొని ఉంది, లక్ష్మికి ఏమైంది అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. లక్ష్మి ఇప్పుడే స్పృహలోకి వస్తుంది, అసలు ఏంటో కనుక్కోవాలి అని పద్మాక్షి మనసులో అనుకొని స్పృహలోకి వస్తున్న లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి అని పిలవటంతో లక్ష్మి షాకింగ్గా పద్మాక్షి వైపు చూస్తూ ఉంటుంది. పద్మాక్షి అమ్మ మీరేంటి ఇక్కడ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అన్ని విషయాలు తర్వాత చెప్తాను, నీకేమైంది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. తెలియదు పద్మాక్షి అమ్మ, ఎందుకో కడుపులో నొప్పిగా ఉంది, హాస్పిటల్కు వచ్చాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. లక్ష్మి ఇప్పుడు నువ్వు గర్భవతివా అని పద్మాక్షి అడుగుతూ ఉంటే లక్ష్మి టెన్షన్ పడుతూ తన కడుపుని దాచుకుంటూ ఉంటుంది. ఎన్ని రోజులు దాచిపెడతావు లక్ష్మి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఇక లక్ష్మి ఏం మాట్లాడకుండా తలదించుకుంటుంది. లక్ష్మి నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే అని చెప్పాను గతంలో, నీకు గుర్తుందా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. గుర్తుందమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. లక్ష్మి నువ్వు నా కూతురు లాంటి దానివి, సహస్ర నీకు తోడబుట్టిన చెల్లెల్ లాంటిది, సహస్రకు ఒక సహాయం చేస్తావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా అది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి నువ్వు కడుపుతో ఉన్నావు, నీకు కడుపు ఎలా వచ్చింది ఏంటి అన్నది నేను అడగను, కానీ నువ్వు ఒకే ఒక్క సహాయం చెయ్యి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. సహాయం చేస్తానని మాటివ్వు లక్ష్మి అని పద్మాక్షి అంటూ ఉంటే సరేనమ్మా మాటిస్తున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. లక్ష్మి నీకు బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను సహస్రకి ఇవ్వవా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మా అని లక్ష్మి అంటూ ఉంటే ప్లీజ్ లక్ష్మి, సహస్ర కడుపులో బిడ్డ పరిస్థితి బాగోలేదు, బిడ్డ బ్రతుకుతుందో లేదోనని డాక్టర్లు చెప్తున్నారు, కానీ ఈ విషయం తెలిస్తే సహస్ర పిచ్చిదైపోతుంది, అందుకే అందుకే అని పద్మాక్షి అంటూ ఉంటే అందుకే ఏంటమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అందుకే నీకు పుట్టబోయే బిడ్డని సహస్ర బిడ్డగా పెంచుతాను, ప్లీజ్ లక్ష్మి ఈ విషయం నీకు నాకు మధ్యలో తప్ప రెండో మనిషి అంటే సహస్ర కూడా తెలియనివ్వను, ప్లీజ్ లక్ష్మి నువ్వు ఎంతగానో ప్రేమించే నీ యమునమ్మ విహారీల దగ్గర నీ బిడ్డ పెరుగుతుంది, కాదనకు లక్ష్మి అని చెప్పి పద్మాక్షి లక్ష్మిని అడుగుతూ ఉంటుంది. ఎలాగూ నాకు బిడ్డ పుట్టిన తర్వాత విహారీ గారి దగ్గరకే బిడ్డను చేర్చాలనుకున్నాను, బిడ్డకు నా జాతకం రాకూడదు అనుకున్నాను, బిడ్డ అల్లారు ముద్దుగా తన తండ్రి విహారీ గారి దగ్గర పెరగాలనుకున్నాను, అదృష్టం నన్ను వెతుక్కుంటూ వచ్చింది, ఆ దేవుడు ఏ విషయంలో నాకు న్యాయం చేసినా చేయకపోయినా ఈ విషయంలో న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇక నేను కాదనకూడదు, వెంటనే సహస్రమ్మకు నాకు పుట్టబోయే బిడ్డను ఇస్తానని పద్మాక్షి అమ్మకు మాటిచ్చేస్తాను అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. లక్ష్మి ఏం ఆలోచిస్తున్నావు, ప్లీజ్ లక్ష్మి నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ బిడ్డను సహస్రకి ఇచ్చేయి లక్ష్మి అని పద్మాక్షి అంటూ ఉంటే పద్మాక్షి అమ్మ మీరు ఇంతలా బతిమలాడాల్సిన అవసరం లేదు, సహస్రమ్మకు నేను బిడ్డనిస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. లక్ష్మి నువ్వెంత మంచిదానివి, నిన్ను మేమే అపార్థం చేసుకున్నాము, నిన్ను ఆ ఇంట్లో ఉన్నప్పుడు శిక్షించాము, అందుకే ఆ దేవుడు నా కూతురు సహస్రకు ఇలాంటి పరిస్థితి ఏర్పాటు చేశాడేమో అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. పద్మాక్షి అమ్మ అలాంటి మాటలు మాట్లాడకండి, సహస్రమ్మకు అంతా మంచి జరుగుతుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ప్లీజ్ లక్ష్మి సహస్ర కడుపులో బిడ్డకేమైనా అయితే నీ బిడ్డనే మాకు ఇవ్వాలి అని పద్మాక్షి చెప్తూ ఉంటే తప్పకుండా అమ్మా, నా బిడ్డ విహారీ గారి చేతుల్లో నాకు ఎంతో ఇష్టమైన యమునమ్మ చేతుల్లో పెరుగుతా ఉంది అంటే నేను కాదని ఎలా అంటానమ్మా, బిడ్డను ఎలాగైనా సరే డెలివరీ అవ్వగానే మీ చేతుల్లో పెడతాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. లక్ష్మి ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలియకూడదు, ఆఖరికి సహస్రకు కానీ విహారీకి కానీ అని పద్మాక్షి చెప్తూ ఉంటే నేనైతే ఈ విషయాన్ని బయట పెట్టనమ్మా, మీరు కూడా బయట పెట్టొద్దు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే లక్ష్మి ఇక నేను బయలుదేరతాను, సహస్రకు లేనిపోని అనుమానాలు వస్తాయి, అది బయట వెయిట్ చేస్తుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరేనమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక పద్మాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోగానే బామ్మ లక్ష్మి దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావమ్మా నువ్వు, నీ కడుపులో బిడ్డని వాళ్ళకి ఇచ్చేస్తానని ఎందుకు మాటిచ్చావు అని బామ్మ అడుగుతూ ఉంటుంది. బామ్మ ఆ బిడ్డ తన తండ్రి దగ్గరికే చేరుతుంది, అందుకే బామ్మ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మా నువ్వు చెప్పేది నిజమా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అవును బామ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.